హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకి, స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇది చక్కగా ఆదరించడమే కాకుండా చాలా ఎంకరేజ్మెంట్తో మీ యొక్క ఫీడ్బ్యాక్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ యూట్యూబ్ చాట్లోనే కాదు, చాలామంది డైరెక్ట్గా ఫోన్ చేయడము ఇవంతా కూడా పత్రి మేడం కానీ నాకు కానీ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంది. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, గత ఎపిసోడ్లో ఎస్పెషల్లీ పత్రి మేడం గారి యొక్క అభిరుచులు, హాబీస్ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి, ఎలా మారుతూ వస్తున్నాయి అండ్ వాటిపైన యొక్క ఎంత ఇంట్రెస్ట్ ఉండిందనేది చాలా డీటెయిల్గా చెప్పారు. అందులో భాగంగా మేడం చిన్నతనం నుంచి కూడా ఎంతో హిందీ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేయడం, అంటే ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ గేమ్స్, టీటీ అండ్ షటిల్ ఇలాంటి ఎన్నో ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా ఆడమనే ఒక అలవాటు. అండ్ ఎస్పెషల్లీ డాగీస్ అంటే పత్రి మేడంకి నిజంగా ఒక ప్రాణం. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పారంటే 5th స్టాండర్డ్ నుంచి ఆ యొక్క అలవాటు ఉంది. సో వాటితో ఒక సాంగత్యం, సో వాటి యొక్క జర్నీ ఎలా ఉందనేది చాలా డీటెయిల్గా చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ టైసన్ గురించి చెప్పాలి అంటే ఆ ఒక్క ఎపిసోడ్ సరిపోలేదు, చాలా ఒక స్పెషల్ ఎపిసోడే కావాలి టైసన్ గురించి చెప్పాలి అంటే. సో ఈరోజు మనం ఆ యొక్క జర్నీలో భాగంగా మేడంకి ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుంటాం. ఈరోజు టైసన్ గురించి చాలా డీటెయిల్గా మేడం అనుభవాలు తెలుసుకోవాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. చెప్తూ టైసన్ గురించి మాకు ఈరోజు బాగా డీటెయిల్గా తెలుసుకోవాలనిపించింది. మేడం మీరు చెప్పినట్టుగా దానికి ఒక స్పెషల్ ఎపిసోడే కావాలన్నారు కదా. సో టుడే ఎపిసోడ్ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ జర్నీ విత్ టైసన్. సో మీకు ఎస్పెషల్లీ లాస్ట్ టైం చెప్పినట్టుగా దాంతో జర్నీ ఒక స్ట్రెస్ఫుల్, ఏమైతే మీకు అయితే చిన్న స్ట్రెస్ అనిపించినా సరే అది దాంతో కాసేపు ఉంటే కనుక కంప్లీట్ తన ఆ స్ట్రెస్ అంతా కూడా తీసుకుంటుందని చెప్పారు. అసలు మీకు టైసన్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది మేడం? సో స్టార్ట్ అయ్యాక వాటి అనుభవాలు ఈరోజు యూ వాంట్ టు డెడికేట్ దిస్ ఎపిసోడ్ ఫర్ టైసన్. సో మేడం, అసలు టైసన్ మీ జర్నీలోకి ఎలా ఎంటర్ అయింది? సో వాటితో అసలు ఎంటర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏంటి మేడం? అసలు ఎంటర్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ ఓన్లీ మా పరిమళ గుడ్డి చిన్నమ్మాయి, మా చిన్నమ్మాయి పెళ్ళి. ఓకే, దట్ ఈస్ ద రీజన్. అది తను వెళ్ళిపోయి చాలా రోజులు అయింది. ఆ తర్వాత చెప్పాను కదా, జర్మన్ షెపర్డ్స్ 2 ఉండేవి, అవి కూడా ఇచ్చేసాను. ఇచ్చేసేసరికి ఇది పెళ్ళైపోయి వెళ్ళిపోయాక చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. ఓకే. దాంతో నాకు ఎవరో ఒకళ్ళు కావాలా. ఆల్రెడీ నేను జర్మన్ షెపర్డ్స్ ఉన్నప్పుడే టైసన్ తీసుకున్నాను కదా. దాని పెళ్ళి కుదరంగానే అది జరిగింది. అసలు దాని పెళ్ళి కుదరంగానే జర్మన్ షెపర్డ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇంట్లో. జర్మన్ షెపర్డ్స్ ఓకే, 2 ఇచ్చేసిన తర్వాత నేను తెచ్చుకున్నానని చెప్పాను కదా టైసన్ని. ఎందుకు తెచ్చుకున్నాను అంటే దీని పెళ్ళి కుదిరిపోయింది, ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది ఎక్కడికి, యుఎస్కి చదువుకోవడానికి వెళ్ళిపోయి అసలు అది చదువుకోవడానికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా నాకు ఒకలాంటి డిప్రెషన్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే దగ్గర పొద్దుకోకులు నాతో ఉన్న ఇంజనీరింగ్ అయిపోయాక అది కూడా నాతో ఉన్న పిల్ల వెళ్ళిపోయేసరికి నాకు అప్పుడు జర్మన్ షెపర్డ్స్ కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవి, కానీ ఎప్పుడో బయట ఉంచాల్సి వచ్చేది. నా పక్కలో నన్ను హక్ చేసుకొని ఒక గుడ్డి ప్లేస్లో, ఓకే, ఆ గుడ్డి ప్లేస్లో నాకు ఇంకోటి కావాలి. జర్మన్ షెపర్డ్ అంటే ఇంత పెద్ద హైట్ ఉంటుంది, అవి ఎంత ఎత్తుంటాయి, అవి పడుకోబెట్టడం ఏంటి, అసలు ఇంట్లోకి వస్తేనే చాలా ఇబ్బందిగా ఉండేది. సో దాంతో నేను టైసన్ని తీసుకురావడం జరిగింది. కానీ అది ఎంత దగ్గర అయిపోయిందంటే
ఆ బేబీ అనేది అసలు అది నా బేబీవే, ఏ జన్మలోనో నాకు పుట్టుంటుంది అది. అలాగనమాట. ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నారు మేడం? అది 1 month ఉన్నప్పుడు నేను మున్ని వెళ్ళామమ్మా. ఓకే. వెళ్ళి స్కూటర్ మీద వెళ్ళాం ఇద్దరం. దానికేమో ఏదైనా అప్పుడు జర్మన్ షెపర్డ్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వకముందు ఇవి పెంచుకోలేము అని తెలిసిన తర్వాత ఇవి ఇచ్చేయాల్సి వచ్చినప్పుడు ఇంకోటి కావాలని చెప్పేసి నేను దాన్ని తీసుకొని వెళ్ళాను. ఓకే. ఎక్కడ నీరెడ్మెట్టో ఏదో ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళాక అక్కడ అన్ని డాగీస్ ఉన్నాయి. నాకు ఒక లాబ్రో డాగ్ నచ్చింది. నచ్చితేనో అది ఇంత అవుతుంది. ఓకే. మళ్ళీ అంత పెద్దది పెంచుకోవాలి కదా, అవ్వదు. ఎందుకు జర్మన్ షెపర్డ్ ఇచ్చేస్తున్నాం, అంత పెంచుకోలేక ఇవ్వాల్సి వచ్చింది. సో చిన్న బేబీని తెచ్చుకుందాం అని. దీనికేమో ఇది నచ్చింది, టైసన్ నచ్చింది. నేనేం చేశాను, ల్యాబ్ కోసం అని చెప్పేసి పోవే కార్డు స్వైప్ చేసి వాళ్ళకి పైసలు ఇచ్చేసి దాన్ని తీసుకురా అన్న, లాబ్రో డాగ్ని. ఓకే. ఇదేం చేసింది, అది వదిలేసేసి అదేమో 9,000, ఇదేమో 13,000. 13,000 ఇచ్చేసి దీన్ని తీసుకొచ్చింది. ఓ, అట్లయితే లాస్ట్ మినిట్ చేంజ్ ఇది. లాస్ట్ మినిట్లో చేంజ్, నాకు తెలీదు. ఓకే. ఏంటి దీన్ని తీసుకొచ్చావంటే, అవునమ్మా నేను దీన్నే తీసుకున్నాను. ఓకే. ఎంత ఇంతే అమ్మా, చేతిలో ఇంత వస్తుంది వచ్చేది. అప్పుడు జస్ట్ ఈ చేతిలో పట్టేంత. చేతిలో పట్టేంతే, దాన్ని గట్టిగా ముట్టుకోవాలంటే కూడా భయమే. ఓకే. అంతది. అది ఇంటికి ఎలా తీసుకొచ్చాము, నేను స్కూటర్ మీద వెళ్ళాను కదా, దాంతోపాటు నేను రాలేను దీన్ని పట్టుకొని అని చెప్పేసి ఆటో చేసుకొని దాన్ని గట్టిగా ఇలా పట్టుకొని, నాకు అలవాటు తప్పిపోయింది ఆటోలో పోవడం. ఓకే. అలాగే పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాను. వెంటనే ఆ దారిలో వచ్చేటప్పుడే ఒక బుట్ట కొనుక్కుంది దానికోసం. ఇప్పుడు కూడా ఉంది ఆ బుట్ట. ఆ బుట్ట కొని దాంట్లో చక్కగా ఇంటికి వచ్చాక దానిలో మెత్తగా అన్నీ వేసేసి దాన్ని పెట్టింది. ఓకే. అది బయట పెట్టేసరికి ఏం చేసేది, అది పాలు పెట్టేవాళ్ళం కదా, ఫుల్గా తాగేసేది. దాని కడుపు ఇంతలా ఉబ్బిపోయి బ్యాలెన్స్ చేసుకోలేకపోయేది దాని బాడీని. టపా ఇటు అటు ఇటు పడిపోయేది అనమాట. అంటే దొల్లిపోయేది బంతిలాగా. అంటే పాలు కడుపు ఫుల్గా వచ్చేసేది అనమాట. దొల్లిపోయేసరికి నేనన్నా ఇంత పాలు పెట్టకూడదేమో అంటే, లేదమ్మా అది అంత తాగుతుంది, ఇది పెరగాలి కదా అని అది నాకు చెప్పడం. సరే దాన్ని ఉచ్చలు గిచ్చలని తుడిచే బాధ్యత నాది. అదేమీ చేసేది కాదు. తేవడం, తెస్తే ముద్దు చేయడం. ఓకే. అయిపోయింది. ఒక 15 days అయినా, తెచ్చాక 15 days అయింది. అంత డీప్గా చేయడం అనేది అదే ఫస్ట్ టైం మేడం డాగీస్కి? లేదమ్మా, జర్మన్ షెపర్డ్స్ కూడా చేశాను. అచ్చా. ఓకే. తర్వాత డోబర్మ్యాన్కి చేశాను. అది ఊరికే తెచ్చి వదిలేయడమే, ఏమి చేసేది కాదు. కార్డ్ స్వైప్ చేసి అంతే, తెచ్చేయడమే. దాంతో అది పెరగడం చాలా ముద్దుగా ఉండేది. దాని చేష్టలు ముద్దు వచ్చేవి, పరిగెత్తుకుంటూ రావడం. పొద్దున్న లేవగానే బుట్ట ఉంది కదా, అది సగం ఓపెన్ అవుతుంది అనమాట. పొద్దున్న లేచి ఇలా ఇలా పట్టుకొని ఇలా లేచేది, తల మాత్రం బుట్టలోంచి బయటికి కనపడేది. ఓకే. దాన్ని చూసి మురిసిపోని రోజు లేదు. తర్వాత ఒక 15 రోజులు అయిన తర్వాత ఈయన వచ్చారు ఇంటికి. సో 1 month బేబీతో వచ్చింది. వచ్చింది. 15 రోజులైక ఈయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి లోపల నుంచి ఇది టిక్కు 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 అని బయటకు వచ్చింది. ఓకే. ఈయన ఇలా చూస్తున్నారు దాని వైపు, ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది లోపల నుంచి అని. దాన్ని చూసి ఇది అన్నారు, ఇలాగే అని. ఓకే. అది మొన్ననే తెచ్చుకున్నాను. అచ్చా, మిమ్మల్ని అడిగారా మేడం? మొన్ననే తెచ్చుకున్నాను ఇది ఇంట్లోకి అని అంటే, అవో అన్నారు. అవి బయటికి అన్నాను. అప్పటికి జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి. అవి బయటికి, ఇది ఇంట్లోకి. చాలా ఇంకా వంటిట్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, ఇట్లా కూడా కావాలా అంటే అవి అవుట్డోర్కి, ఇది ఇండోర్కి. నేనే చెప్పడం, ఆయన అంటాం. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు వాసన చూసింది, కానీ ఆ డెలికసీ చూసి దాన్ని చాలా డెలికేట్గా ఉంటుంది, ముట్టుకోవడానికి భయం వేసేది ఆయనకి. అచ్చా. ఓకే.
తర్వాత ఏం చేసేది, దానికి చపాతీ పెట్టేవాళ్ళం. చపాతీ పెడితే ఏం చేసేది, చపాతీ ఇట్లా పెట్టుకొని ఒక ముక్క పెడతాను, పెట్టాక నేను ఇంకేదో నీతోనో ఇంకో ఎవరితోనో మాట్లాడుతుంటే ఇది చెయ్యి ఇట్లా లాగి పెట్టు అనేది. ఓకే. అది చూసి మురిసిపోయేవారు ఈయన, చూసి నవ్వుతూను. ఫోటోలు ఉన్నాయి ఆయనతో ఒళ్ళో పడుకోబెట్టుకుని కూడాను. ఓకే. తర్వాత అలాగ మెల్లిగా దాంతో అలవాటు అయిపోయాక జర్మన్ షెపర్డ్స్ ఇచ్చేసాను, దీని ఒక్కదాన్ని పెట్టుకున్నాను. జబర్దస్త్ ఇచ్చేసారు మేడం కంప్లీట్గా? ఇంకా నేను చూసుకోలేక అప్పటికి 2011 నుంచి ఇక్కడ ధ్యాన మహిళ అని మన 15th ఎవ్రీ మంత్ 15th జరిగేది కదా, దానికి నేను వచ్చేదాన్ని. యా. సో దాన్ని రావాలంటే పెద్ద ఉంటే నాకు మేనేజ్ అయ్యేది కాదు. ఈ చిన్నదైతే ముని చూసుకునేది ఇంట్లో ఉండి, నేను వెళ్ళి వచ్చేదాకా చూసుకునేది. అలాగా దాన్ని పెంచుకోవడం మొదలెట్టిన దగ్గర నుంచి నేను అప్పుడు గుడ్డేని కాస్త మర్చిపోవడం మొదలెట్టాను. ఓకే. యా, రీప్లేస్ చేసేసింది తిన్నాను, పూర్తి కవర్ చేసేసింది ఆ తర్వాత కూడా. ఎందుకంటే పెద్ద పెద్దవి మనం దగ్గరగా మనం తీసుకోలేము. అందులో డోబర్మైన్ ఎట్లా అంటే చాలా మూడ్స్ దానికి, దాన్ని మంచిగా ఉన్నప్పుడు బాగానే దగ్గరకు వస్తుంది, లేకపోతే ఖర్చు పారేస్తుంది. సో మీకు పరిమళక్కతో కూడా మీరు చిన్నప్పుడు బేబీ చూస్తే కనుక సో అటాచ్డ్. యా. సో మీ వెనకాలే పోవడం రావడం అనేది, సో అది మళ్ళీ మీకు గుర్తొచ్చిందా మేడం? అన్నీ గుర్తొచ్చాయి. ఇది అలాగే చేస్తుంది, నేను వెనకాల పోతే నా వెనకాల నడుచుకుంటూ వచ్చేస్తుంది. దాన్ని నేనేమి బెల్ట్ వేసి కట్టక్కర్లే, ఏమి చేయక్కర్లా, శుభ్రంగా నాతో పాటు వస్తుంది ఎక్కడికైనా సరే. ఇప్పుడు ఒక కార్లో వెళ్తున్నా సరే పక్కన కూర్చోబెట్టుకుంటే హాయిగా దానికి పరిపేసానంటే పడుకుంటుంది. ఓకే. ఇదే నువ్వు జర్మన్ షెపర్డ్ని అలా ఒక కార్లో ఎక్కించుకోలేవు కదా. అవును. అదే. సో ఈ విధంగా అది రీప్లేస్ చేసుకుంటూ పెద్దదైంది. 2011లో మా తమ్ముడి కొడుకు పెళ్ళయింది. ఓకే. అప్పటికి నాకు బాంబేలో జరిగింది వాడి పెళ్ళి దీని పెళ్ళి ఇంచుమించుగా 1 year డిఫరెన్స్లో అన్నీ జరిగాయి. వాళ్ళిద్దరివి మాత్రం ఎలా జరిగాయో నాకు తెలియదు. ఓకే. చదువు విషయంలో కూడా CBITలో ఫస్ట్ ఇది చేరింది, నెక్స్ట్ ఇయర్ వాడు చేరాడు విశ్వనాథ్. అలాగే పెళ్ళి కూడాను ఫస్ట్ 1 year దీనికి, సెకండ్ ఇయర్ వాడికి, 10 దీనికి, 11 వాడికి, అట్లాగా సేమ్ మంత్ డిసెంబర్. ఓకే. ఓకే. అలాగా వాళ్ళిద్దరిది కూడా ఇదైపోయింది. ఆ టైంలో ఇది కొంచెం 1 month, 1.5 months, 2 months, 1 year ఇట్లా మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చేసరికి దానితో అటాచ్మెంట్ బాగా పెరిగిపోయింది. ఓకే. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా దాన్ని ముద్దు చేయడము, దాని దగ్గర తీసుకోవడము, ఫస్ట్ భయపడతారు, బట్ ఏమంటుందో అన్నట్టు, కానీ దగ్గర తీసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. మేడం దానికి టైసన్ అనే పేరు ఎవరు పెట్టారు మేడం? మున్నివే, అన్నీ మున్నివే. రాక్సీ మున్నివే పెట్టింది. ఇంకో జర్మన్ షెపర్డ్స్ పేరు ఫ్లోరా అండ్ జియస్. ఓకే. అది సీని పెట్టాడు. ఏవో ఉన్నాయిలే, వాళ్ళ పుస్తకాలు చదువుతారు కదా, దాంట్లోంచి ఏవో తీసి పెట్టాడు. ఫ్లోరా ఏమో ఫీమేల్, జియస్ ఏమో మగదాని పేరు. అవి కూడా చాలా ముద్దుగా ఉండేవి, ఎంత బాగుండేవో, ఫ్రెండ్లీగా ఉండేవి. పక్కన వచ్చి కూర్చోమన్నా ఏమనేవి కాదు. సో మీరు టైసన్ మీతో ట్రావెల్ చేసేదా మేడం కార్లో? ఎక్కడికి లేదు, ఎక్కడికి వెళ్తాను, వెళ్తే బెంగళూరుకి వచ్చేదాన్ని, లేకపోతే హైదరాబాద్. ఈ రెండే. నేను మధ్యలో కర్నూలులో ఆగినప్పుడు కర్నూలు తీసుకెళ్ళేదాన్ని. ఓకే. ఒకరోజు అప్పుడు 2012 అనుకుంటా, 12లో సార్ 1 month అక్కడ ఉండిపోయారు కదా, ఉన్నప్పుడు దీన్ని తీసుకొని అక్కడికే ఉన్నాను. అయితే బెడ్రూమ్లో పడుకోబెట్టుకున్నాను నా దగ్గర. సార్ అన్నమాట, చూడు ఇది మంచం మీద ఉంటే నేను బయటికి వెళ్ళి పడుకుంటా, దాన్ని బయట పెడతావా, నన్ను బయటికి వెళ్ళమంటావా అని అన్నమాట. అంటే సరే అని చెప్పేసి దాన్ని కిందకి వెళ్ళి మమతకి ఇచ్చి, అప్పటి నుంచి కొంచెం మమతకి అలవాటైంది. ఓకే. ఓకే. మమతకి ఇచ్చేసాను. అది ఓ రోజు పొద్దున్న చపాతీలు చేశారు. సో టైసన్ రాకముందే మమత మమత లేదు, కర్నూలులో ఉంది. కర్నూలులో వంట అక్కడ పనిచేసేది.
ఓకే ఓకే. కర్నూలులోనే ఉండేవారు వాళ్ళంతా. మమత, ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేశాను ఒక మాధవి, ఇంకొక అమ్మాయి మణి అని, వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండేవారు ఇక్కడ కర్నూలులో. కర్నూలులో. ఓకే. సో నాకు హెల్ప్గా ముగ్గురు నాకు హెల్ప్ చేసేవారు అనుకో ఆ టైంలో. ఎవరికి ఏదో వస్తే అది. తర్వాత ఉమాను రాజుగారు వాళ్ళు చూసుకునేవారు అప్పుడు. ఓకే. సో ఓ రోజు ఇలాగే చపాతీలు చేస్తుంటే చపాతీ దాని నోట్లో పెట్టాం. అది ఎట్లా రెక్టాంగిల్ షేప్ మడత పెట్టి దానికి ఇచ్చాం. ఇస్తే అది నోట్లో పెట్టుకొని కూర్చొని పొద్దున్న ఇచ్చిన చపాతీ రాత్రి దాకా వదలలే, అదే షేప్లో అలాగే కూర్చుంది నోట్లో పెట్టుకొని. ఎవరన్నా వచ్చి తీసుకోపోతే గుర్రా అరవడం. అంటే తినేది కాదు, తినేదు, ఇంకోళ్ళకి ఇవ్వదు. తినదు, పక్కన పెట్టదు, ఇంకోళ్ళని తీసుకొని ఇవ్వదు. ఓకే. అది దాని దగ్గర పెట్టుకో, అందరూ దాన్ని చూసుకొని మురిసిపోవడమే. దానికి దిష్టి కూడా తీసేస్తాను నేను. మా అమ్మ దిష్టి కూడా తీసేస్తూ ఉంటుంది అనమాట. అలాగా దాంతో బాగా క్లోజ్ అయిపోయాక అప్పుడు గుడ్డి వచ్చినప్పుడు కూడా 1 ఇయర్కి వచ్చింది. ఎప్పుడు తర్వాత పెళ్ళాక 5 ఇయర్స్ దాకా రాలే, 5 ఇయర్స్ దాకా రాలే. తర్వాత వచ్చినప్పుడు దీని దగ్గర తీసుకోవడము, ముద్దులాడడము, దగ్గర పిల్లలకి వేరే ఎవరన్నా ఇంటికి వచ్చిన పిల్లలంతా కూడా దీన్ని చూసి వాళ్ళ అమ్మల్ని గొడవ పెట్టడం, మా ఇంట్లో కూడా కావాలి ఇలాంటిదని, అలాగా దగ్గర అయింది. అది ఎంత సెన్సిటివ్ అంటే ప్రతిదీ గమనించేస్తుందమ్మా టైసన్. నువ్వు ఏ మూడ్లో ఉన్నావు కూడా గమనించేస్తుంది. వెళ్ళు పాలు తాగా అంటే వెళ్ళి పాలు తాగుతుంది. వెళ్ళు ఉమాని పిలుచుకొని రా అంటే ఆ వెళ్ళి తలుపు ఉమాని గట్టిగా అరిచాను అనుకో, అటువైపు తలుపు తిరిగి చూస్తుంది అనమాట, వస్తుందా లేదా. మమత అని అరిస్తే చూస్తూ ఉంటుంది. అక్కడ అరటిపళ్ళు ఏదన్నా అక్కడ పెట్టామంటే దాని దగ్గర కూర్చుంటుంది కాపలా కింద. దానికి పెట్టరు, ఎవరు తినకూడదు. ఓకే. ఇలాంటి దాంతో ఇదే జర్నీ. మేడం ఎక్కువ టైసన్తో ఉంటే నాకు స్ట్రెస్ బస్టర్ అని చెప్పారా మేడం? అవును. అలాంటి మన ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి మేడం? అంటే యూఆర్ మోస్ట్ స్ట్రెస్ అండ్ ఒకసారి తను చూసినప్పుడు ఒకసారిగా కంప్లీట్గా రిలాక్స్ అయిపోతాను అని చెప్పేసి లాస్ట్ టైం నాకు చెప్పారు. అంటే ఎస్పెషల్లీ బయట నుంచి ట్రావెల్ చేసి వచ్చినప్పుడు తను వచ్చి రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు. సో ఐ బికమ్ సో కూల్ అని. నాకు ఒక కళ వచ్చిందమ్మా, ఒక కళ వచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడే పగోడాలో పడుకున్నాను. బయట పద్మా మేడం ఉండేది కదా, పద్మా మేడం నన్ను చూసుకుంటూ ఉండేది. అప్పటి పూర్తిగా నేను మంచం మీద ఉన్నాను. ఓకే. అయితే పద్మా మేడం చూసుకుంటూ ఉండేది. ఒక కళ వచ్చిందిరా, తెల్లవారుజామున కళ అది. అదేంటంటే పైన అది చెట్టు మీద ఒక పిచ్చుక ఉంది. ఆ పిచ్చుకని ఒక గద్ద వచ్చి పొడిచింది. ఓకే. గద్ద వచ్చి పొడిచేసరికి అది గిల్లికలు కొట్టుకుంటూ ఉండింది. అయితే దాని కింద నేను కూర్చుని ఉన్నాను. కింద కూర్చుంటే ఆ పిచ్చుక వచ్చి నేను చేయి ఇలా పట్టాను, నా చేతిలో ఆ పిచ్చుక పడింది. ఓకే. పిచ్చుక పడేసరికి నేనేం చేసేది, దానికి బాగాలేదని ఇలా రాస్తూ ఉన్నాను. అది టైసన్గా మారిపోయింది. అది మాకు కూడా చెప్పాను ఆ విషయం. ఓకే. ఓకే. గద్ద వచ్చి గట్టిగా పొడిచింది అనమాట దాన్ని. దాంతో అది ఆ చెట్టు మీద ఇలా కొట్టుకొని టపామని నా చేతిలో పడింది. కింద నేను చేయి పట్టుకొని రెడీగా ఉన్నా, నా చేతిలో పడింది. నేను ఇలా మెల్లిగా రాస్తూ ఉండగానే అది పూర్తి టైసన్గా మారిపోయింది. ఇది ఆల్రెడీ టైసన్ మీ లైఫ్లోకి వచ్చాక ఇక్కడ అది చాలా అద్భుతంగా ఉండింది ఆ కళ. అసలు రియల్గా జరుగుతూ అప్పుడు ఏమైందంటే టైసన్కి ఏదో అయిందని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూశాను కూడాను. అంటే గద్ద పొడిచింది కదా, అందుకని ఇలాంటి కళ వచ్చింది ఒకసారి. ఎప్పుడు టైసన్ మీద ఎక్కువ కళలు ఇలాంటివే వస్తూ ఉండేవి. అది ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు దాని వెనకాల పడి. ఒకసారి గుడ్డి వచ్చింది, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా, 8 months ఇంట్లో ఉన్నాను. అప్పుడు టైసన్ నా దగ్గరే ఉండింది. ఓకే. ఒకరోజు పొద్దున ఏమైంది, పొద్దున్న వదిలేస్తాం కదా దాన్ని, వదిలేసేసరికి చెత్త వాళ్ళు వచ్చి ఈ చెత్త తీసుకొని వెళ్ళిపోతుంటే తలుపు గేట్ తెరిచేసరికి ఇది కూడా బయటకు వెళ్ళిపోయింది.
ఓకే. వెళ్ళిపోయేసరికి అదేం చేసింది చెత్త మనిషి, అదే చెత్త ఎత్తుకునే మనిషి దానికి సంచిలో వేసుకొని వెళ్ళిపోయింది. ఓ. వెళ్ళిపోయేసరికి నాకు అసలు మంచం మీద ఉన్న మనిషిని, నడవలేని మనిషిని, మా అమ్మ కూడా నాతో ఉంది అప్పుడు. గుడ్డి ఆ రోజు ఇంకా లేట్గా పడుకొని నిద్రపోతూ ఉండింది. పొద్దున్న 7 o'clock జరిగింది ఇది. ఓకే. ఇంకా లేచి రోడ్డు మీద కుంటూ పిచ్చి దానిలాగా టైసాన్ 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 అని అరుచుకుంటూ రోడ్లన్నీ తిరుగుతున్నాను. ఆ చుట్టుపక్కల నల్లగుంట్లో ఆ కాలనీ అంతాను తిరుగుతుంటే ఇంటికి వచ్చాక అమ్మ ఉంది కదా పక్కన, అమ్మ నాకు టైసాన్ కావాలి, అమ్మ నాకు టైసాన్ కావాలని ఏడుస్తున్నాను. విపరీతమైన ఏడుపు, అది మామూలు ఏడుపు కాదు. మా అమ్మ ఏడవకి, అసలే నీకు ఒంట్లో బాగాలేదు, ఏడవకి, నీరసం వస్తుంది అని చెప్తూనే ఉంది. కానీ నా ఏడుపు ఆగలే, అసలు ఆ మాటలు వినపడ్డాలే నాకు. దాంతో మా ఎదురుగుండా వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్కి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు చెప్పాను, చూడు నీకు 1000 రూపాయలు ఇస్తానురా, నువ్వు సైకిల్ వేసుకొని ఎక్కడుందో వెతికిరా అన్న. వెతికిరా అంటే వాడు ఏం చేశాడు, మొత్తం అంతా వెతికాడు. 1000 రూపాయలు ఇస్తా అన్నాను కదా, వెతికాడు. మొత్తానికి వెతికి ఏం చేశాడు, ఒక హోటల్లో వాళ్ళు బిస్కెట్లు పెడుతున్నారు, అక్కడ తింటూ కూర్చుంది. ఇంటి దగ్గర హోటల్ అది, జస్ట్ వాకింగ్ డిస్టెన్స్. అయితే తింటూ కూర్చుంటేను వాడు అడిగితేను, లేదు మీ పేపర్లు పట్టుకురా అప్పుడు నేను ఇస్తాను అన్నట్టు హోటల్ అతను. ఆ హోటల్లో మా ఇంట్లో వంట చేసే మనిషి మొగుడు పనిచేస్తాడు అదే హోటల్లో. సో వాడు గుర్తుపట్టాడు ఇదే అమ్మ వాళ్ళది అని. దాంతో అది అలా పెట్టుకున్నారు. కానీ పేపర్లు అడిగారు వాళ్ళు, హోటల్ వాళ్ళు. అదే ఆ చెత్తమ్మ ఏం చేసింది, అది అమ్మేసుకుందాం అనుకుంది. అమ్ముకుందామని పట్టుకెళ్ళిపోయింది. సో నేనేం చేశాను, కారు ఇంట్లో ఉండింది, పక్కన వాచ్మెన్, ఇంకో ఇటుపక్క వాచ్మెన్కి డ్రైవింగ్ వచ్చు, పద అని చెప్పి వాడిని వేసుకొని ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చాక చూడాలి నా రిలాక్సేషను. ఇంకా చూడు దాన్ని ముద్దులు పెట్టుకొని కొడతా, నేను ఎక్కడికన్నా వెళ్ళాండి కొడతా, నేను దానికి ఏం పట్టడాలి, బిస్కెట్లు తింటూ కూర్చొని ఇంట్లో ఇస్తున్న మళ్ళా. ఇంతలో గుడి లేచి వచ్చింది. లేచి వచ్చి ఏం జరుగుతుందమ్మా అంటే, చూడు మా అమ్మ చెప్పింది, చూడు ఎలా ఏడుస్తుందో మీ అమ్మ, టైసన్ బయటికి వెళ్ళిపోయిందని, తప్పిపోయిందని. సో మధ్యలో ఎక్కడ అసలు ఇంకా అప్పటికి లేవలేరు, అసలు లేవలేదా, పడుకుంది. 7:30కి జరిగింది, అది 9:00కో లేస్తుంది. హాలిడేకి వచ్చింది కదా, దాని వర్క్ అంతా నైట్ వర్క్ కదా, అది అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది అక్కడ యూఎస్తో. నా కోసం వచ్చింది, ఒంట్లో బాగాలేదు నన్ను చూద్దామని. సో అప్పుడు అనమాట అది లేచాక ఇదంతా జరుగుతుంటే ఏం జరుగుతుంది అంటే మా అమ్మ స్టోరీ అంతా చెప్పింది. చెప్పేసరికి అమ్మ నేను తప్పిపోతే కూడా ఇలా ఆడవేమోను, టైసన్ కోసం అలా ఏడుస్తున్నాను అని. అది తర్వాత నుంచి గేటు తీశారో గేటుకి తాళవేయడం మొదలెట్టాను. ఇంకా ఎవరేసినా ఒక కొన్ని తెచ్చి దాన్ని వేసేయాలి అంతే, అలాగే వేసి పెట్టాను అనమాట దాన్ని. అప్పుడు మా అమ్మ ఇగో దీనికోసం అంత ఏడుస్తారు ఎవరన్నా, ఇది పోతే లేదమ్మా, ఇది పోతే ఇంకోటి దొరకదు నాకు, ఇదే నాది. అందరికీ దాని ఇంపార్టెన్స్ బాగా తెలుసు, ఎవ్వరూ దాన్ని ఏమనరు, మా సిస్టర్స్ కానీ ఎవరు, మా బ్రదర్ కానీ, ఈవెన్ ఈయన కూడా. అంత ఇంపార్టెన్స్ ఈయన సంపాదించుకుంది ఇంట్లో. ఇంకా అంతకుముందు తెచ్చినవేవి ఇంత లేదు, అది ఊరికే వాచ్ డాగ్స్ అంతే, ఇంటికి ఆపలా. ఫ్యామిలీవే. అది ఒకసారి కర్నూలుకి వెళ్ళాం. కర్నూలులో నేను, మా సిస్టర్స్ ఇద్దరు, మా అమ్మ అందరం పైన రూమ్ ఉంది కదా, అక్కడ కూర్చొని సాయంత్రం పూట తులసమ్మ దగ్గర రౌండ్గా కుర్చీలు వేసుకొని కూర్చుందామని ఒక కుర్చీ మా అక్క తెస్తుంది వేస్తుంది. మా అమ్మ కూర్చుంది, నేను కూర్చున్నాను, ఇంకో కుర్చీ తెచ్చి వేసింది తను కూర్చోడానికి. ఈ దుబ్బుక్కని ఎక్కింది, ఆ కుర్చీలో కూర్చుంది. మీటింగ్లో నువ్వు కూడా ఉండాలా, మేమంతా మాట్లాడుకుంటుంటే
అని చెప్పేసి పాపం తను మళ్ళీ వేరే కూర్చు దీన్ని దింపలా. ఓకే. ఈయన అంతే తెలుసా, ఇది కుర్చీలో ఏదైనా కూర్చుంది అనుకో సోఫాలో, వేరే సోఫాలో కూర్చుంటారే తప్ప దీన్ని దింపరు. ఒకసారి నాకు గుర్తు మేడం, సార్ వ్యాలీకి వచ్చినప్పుడు జస్ట్ ఒక 3 hours టైం అనమాట. నా టైంలో మటుకే జస్ట్ రీచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి, వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. సో జస్ట్ ఆ 3 hours సార్ మొత్తం క్యాంపస్ విజిట్, తర్వాత అప్పుడు స్టార్లైట్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉండింది, దాన్ని విజిట్ అయింది. సో మొత్తం ప్రతి డిపార్ట్మెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ అంతా రౌండ్ చేశారు. రౌండ్ చేసి అప్పుడు మీరు ఇక్కడ లేరనమాట, హైదరాబాద్లో ఉన్నారు. సో అప్పుడు ఇంకా వెళ్ళిపోయే హడావిలో ఉన్నారనమాట. సో రాజు కార్ అంతా కూడా పెట్టుకొని రెడీగా ఉన్నారు. సో కన్స్ట్రక్షన్ సైట్ విజిట్ చేసేసి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయేటట్టుగా. కానీ సారు ఒకసారి పగోడాకి వెళ్దాం పదా అని చెప్పారనమాట. సో పగోడాకి వెళ్ళి అప్పుడు మమత కూడా లేదు మేడం, ఉమా మేడం ఉన్నారు. సో వెళ్ళేసి జస్ట్ దాన్ని చూసి పలకరించి ఒక 5 minutes దాంతో స్పెండ్ చేశారు మేడం. అప్పుడు అసలు టైసన్ అయితే ఫుల్ ఎగురుతూ ఉండింది సార్ పైన. అంటే మీరు కూడా మీ లేదు కదా, మిస్సింగ్ ఉండింది కదా తనకి. సో సార్ చూడగానే ఫుల్ హ్యాపీ అనమాట. వచ్చి ఒక 5 minutes అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ సార్ ఇమీడియట్గా బయలుదేరిపోయారు. అంటే అంత ప్రామినెన్స్ సార్ కూడా అనిపించింది. అసలు క్యాంపస్ అన్ని విజిట్తో పాటు ఇది విజిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది ఆ రోజు. ఐ వాజ్ దేర్ విత్ సార్ అప్పుడు. ఎస్, అంటే నేను లేక ఎవరు లేక అది లోన్లీ ఫీల్ అవుతుంది కదా. యా, అందుకని ఆయన చాలా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకసారి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు మేడం మీరు, ఒక యజ్ఞం అయ్యేటప్పుడు దాని హెల్త్ కండిషన్ ఎలా ఉందని అడిగారు అంత బిజీ టైంలో. అవును, ఒకసారి ధ్యాన చక్రం టైంలో ఇంకా ప్రిపరేషన్స్కి ఇంకా జరుగుతూ ఉన్నాయి. నేను 1 month ముందరే వెళ్ళిపోయి అక్కడ ఉంటాను కదా. సో అక్కడ లైబ్రరీ ఉంచుడు పెద్దది, అక్కడ మా స్టే ఉండింది కదా. అప్పుడు దానికి ఏంటంటే కుంటుకుంటూ నడిచేది, ఒక కాలు కింద పెట్టలేకపోయేది, ఏదో ప్రాబ్లం వచ్చింది దానికి. ఓకే, కింద పాదానికి. దాంతో పోతే ఆయన ఏం చేసేది తెలుసా, చప్పట్లు కొట్టని ఇవ్వలేదు ఎవరిని. ఎందుకంటే చప్పట్లు కొడితే అది దబుక్కన మంచగించి కింద దువ్వుతుంది, అది నడవలేదు. ఓకే, చప్పట్లు కొట్టద్దు అనేవారు. చప్పట్లు నో 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 క్లాప్స్ అని చెప్పేసి అందరికీ చెప్పి ఆయన ఏవో మాట్లాడుతున్నారు, కానీ ఎవరు చప్పట్లు కొట్టద్దు, ఎందుకంటే ఇది దూకుతుంది, కాలు అది దానికి తగులుతుంది. మైన్యూట్ కూడా ఇలా చేస్తారు మేడం సార్. అంత కన్సర్న్ ఉంది మేడం, అంతా కన్సర్న్ ఉంది. చెప్తున్నాగా మా ఇంట్లో ఎన్ని డాగ్స్ వచ్చినా దీనికి ఇచ్చిన ప్రామినెన్స్ ఇంకా దేనికి మేము ఇవ్వాల. అంటే ఇవ్వలేదు అంటే దే ఆర్ బిగ్ డాగ్స్, యూ కెనాట్ సిట్ అండ్ చాట్ విత్ దెమ్ అండ్ హ్యావ్ ఫన్ విత్ దెమ్. అవి ఏ మూమెంట్లో ఏ మూడ్లో ఉంటాయో మనకు తెలియదు. సో దీనికి ఫుడ్ ఇవంతా కూడా ఎలా ఉంటుంది మేడం? ఫుడ్ అంతా కూడా ఓన్లీ వెజిటేరియన్. ఓకే, వావ్, ఓన్లీ వెజిటేరియన్. మిల్క్, చపాతి, దాని మున్ని వెరీ పర్టికులర్ అది. అదే బిస్కెట్స్ అన్నీ పంపిస్తూ ఉంటుంది హైదరాబాద్ నుంచి. ప్యూర్ వెజిటేరియన్ వెతికి ఒక షాప్ పట్టుకుంది. ఆ షాప్ నుంచి నారాయణగూడ దగ్గర ఉంటుంది ఆ షాప్, అక్కడి నుంచి పట్టుకొస్తుంది. సో దానికి ఎప్పుడు కూడా మేము టచ్ చేయలేం. 100% వెజిటేరియన్. 100%. ఎప్పుడో కర్నూలులో ఉన్నప్పుడు ఎగ్ వరకు ఎప్పుడోసారి, అది కూడా రెగ్యులర్గా కాదు, అంతే అది కూడా అది ఎప్పుడో కట్టలేదు. నాన్ వెజ్ అయితే అసలు టచ్ చేయలే, ఇంతవరకు టచ్ చేయలేదు. అంత ప్యూర్ బీయింగ్ అది, బై హార్ట్, బై సోల్, బాడీ, ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్ కోర్స్ గ్రేట్ అబ్జర్వేషన్ మేడం. మీకు క్యాంపస్లో వాకింగ్ అప్పుడు కూడా మీతో పాటు ఉంటుంది కదా మేడం? ఉంటుంది అప్పుడప్పుడు.
మునుపు బాగా వాకింగ్ చేశాను, ఇప్పుడు మానేశాను కొంచెం, మళ్ళీ మొదలెట్టాలి నేను వెళ్ళాక వాకింగ్. కానీ ఇక బాబు సాయి తీసుకెళ్తాడు కదా, అలా వెళ్తుంది సాయితో పాటు. కారు వచ్చేసరికి చాలు, ఆ హార్న్ వినపడితే చాలు, బాయ్ 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 అని అనుకుంటూ వాడు వెనకాల పరిగెడుతుంది. ఒక అంతకుముందు స్టార్టింగ్లో అయితే కారు కింద వెళ్ళి కూర్చునేది. ఓ కారు కింద వెళ్ళి కూర్చుంటే కారు వెళ్ళలేదుగా ఎక్కడికి. అచ్చా. దాని ఉపాయం చూడు, పట్టుకోవడానికి వెళ్తే అరుస్తుంది గుర్రని, కారు పోనీయకూడదు. మూవ్ అవ్వలేము ఇంకా. ఒకసారి కనుక తలుపు తీసామంటే దూకేస్తుంది లోపలికి, ఇంకా దిగదు. చాలా తెలివితేటలు. ఒకసారి ఎప్పుడన్నా మేము కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలులో వెళ్ళినప్పుడు దానికి బాత్రూమ్ వస్తుందని ఎక్కడన్నా రోడ్డు మీద ఆపి దింపి అలా వాక్ తీసుకెళ్దామని ప్రయత్నిస్తే అస్సలు దిగదమ్మా, చెయ్యదు, అరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే వదిలేసి వెళ్తారేమో. అది ఆ కళ్ళల్లో ఆ బెంగ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆ ఫియర్ దానికి, వదిలేసి వెళ్ళిపోతారేమో, కారు వెళ్ళిపోతున్నాము. ఇంకా అందుకని అలా కాకుండా మేము ఏదో ఒక హోటల్ లాగి మేము అందరం కూడా దిగి, ఓకే మీతో పాటు మాతో పాటు మేము కూడా దిగి కాసేపు సెటిల్ అయ్యాక అప్పుడు అది అలాగా సాయి కానీ మధు కానీ ఎవరు ఉంటే వాళ్ళతోటి. శ్రీధర్ అంతకుముందు, శ్రీధర్కి ఎంత ముద్దు ఉండేదో అదంటే, మధుకి కానీ ఎవరు దాన్ని లవ్ చెయ్యని వాళ్ళు లేరు, చెయ్యని వాళ్ళు మనుషులే కాదు. అది వాళ్ళు కూడా చూస్తుంటా కదా, వచ్చిన ఎవరు చేయలేకుండా ఉండలేరమ్మా, హాయ్ చెప్పకుండా ఉండలేరు. అది షీ గెయిన్స్ ఎవ్రీబడీస్ అటెన్షన్. ఆ పాజిటివిటీ అనేది కూడా తను స్ప్రెడ్ చేస్తుంది మేడం. వాళ్ళు అంటే మీకనే కదా, అసలు మీ దాన్ని ఎవరు చూసినా సరే వాళ్ళకి ఆటోమేటిక్గా అందులో లవ్లో పడిపోతాం. అది చెప్పలేం, ఆపుకోలేము. అది ఇప్పుడు లవ్ అనేది ఒక ఫ్లో, దాన్ని వీ కెనాట్ బ్రేక్ ఇట్ ఆర్ స్టాప్ ఇట్. దాని గేట్స్ ఉండవు, గేట్స్ ఉన్నది లవ్వే కాదు. సో మేడం ఇంకా ఈ జర్నీలో, ఎస్పెషల్లీ టైసన్తో ఉన్న ఈ జర్నీలో ఇంకేమైనా ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి మేడం? అప్పుడు నేను ఊళ్ళో లేను, మమత ఉండింది. మమత, ఉమా వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో మేడం. వ్యాలీలో ఎక్కువ వ్యాలీ స్టోరీవేగా చెప్తాను. సో వ్యాలీలో ఉన్నప్పుడు పగోడా నుంచి ఏం చేసింది, అది వచ్చేసింది, బయటకు వచ్చేసింది. అది ఎప్పుడు ఒకటే రాదు, అలా వచ్చేసిన తర్వాత ఒక పావు గంట అయిపోయింది, ఇంట్లో కనిపించడం లేదు. ఇంట్లో వాళ్ళిద్దరు వెతికేసి ఇంకా ఎక్కడ పోయింది అని ఊరంతా వెతుకుతున్నారు, ఎక్కడా కనపడడం లేదు. అది ఓకే, అదే వ్యాలీ మొత్తం వెతికారు. అందరికీ మమత ఇంకా వచ్చేస్తుంది, దానికి ఏడుపు వచ్చేస్తుంది ఎక్కడ పోయిందని. అది కూడా షీ ఈజ్ ఈక్వల్లీ అటాచ్డ్. సో షీ వాజ్ క్రయింగ్ ఇట్ సీమ్స్. అది ఏం చేసిందిట, అది స్ట్రెయిట్గా ఎప్పుడు కూడా బుక్ స్టాల్కి రాలే, ఈ బుక్ స్పేస్కి రాలా. ఓకే, ఎప్పుడు అది ఒకతే రాలా లోపలికి. అటు వాకింగ్ వెళ్తాం కానీ ఈ లోపలికి ఎప్పుడు రాదు. అది బ్యాంబూ బ్రిడ్జ్ నుంచి, అక్కడి నుంచి కిందకు వచ్చి బ్యాంబూ బ్రిడ్జ్ దాటి ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి అంతా బుక్స్ అన్నిటి అరలు తిరుక్కుంటూ కూర్చుందంట. ఓకే, తిరిగిన తర్వాత అప్పుడు ఉమా ఇగో అక్కడ ఉందంట, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు తిరుగుతుందట అక్కడ అని. ఎందుకు తిరిగింది అని వాళ్ళు ఆలోచిస్తే ఆ రోజు ఫ్రెండ్షిప్ డే. ఓకే, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే. సార్కి బుక్స్ అంటే చాలా ఇష్టం కదా. దాంతో అది చూడు ఎంత అవేర్గా ఉంటుందో, ఎంత దాన్ని ఏమంటారు కనెక్టెడ్గా ఉంటుందో చూడు. సో ఎప్పుడు వెళ్ళేదాన్ని, అదే ఫస్ట్ ఎప్పుడు వెళ్ళాలి, ఇక్కడికి రాలా ఇంతవరకు అయితే, ఎప్పుడు రాలా. ఆ రోజు తర్వాత ఇప్పుడు కూడా రాలా. మేము తీసుకొస్తే రావడం వేరు, తనకి తనుగా.
ఓకే. అలాగా తర్వాత నాకు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా అప్పుడు ఇంకా వాల్యూలు ఎవరు లేరు సరిగ్గా. బచ్చన్ అనే ఒక సెక్యూరిటీ ఉండేవాడిని, జ్ఞాపకం ఉంది. వాడు ఉండేవాడు. నాకు ఒంట్లో బాగాలేదు. రాత్రి అయ్యేసరికి మేము నేను, ఉమా, పద్మ మేడము, రూప, పద్మ హస్బెండ్, మేమందరం కలిసి పరుపులు దుప్పట్లు అన్నీ వాళ్ళు పట్టుకునేవారు. నాకు ఒంట్లో బాగాలేదు కదా, ఫర్ హీలింగ్ అనమాట. టైసన్ని తీసుకొని పిరమిడ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. రాత్రి అంతా పిరమిడ్ పడుకొని నాతో పాటు అది పడుకునేది. బచ్చనేమో అలా కాళ్ళు రాస్తూ ఉండేవాడు. సో పిరమిడ్లోకి వచ్చేది అంతా కూడా వచ్చి రాత్రి అంతా అది పడుకునేది. అలాగా 10 days దాకా మేము ఉన్నాం. రాత్రి వచ్చి వాడు ఏసీ వేసేవాడు లోపల. ఏసీ వేస్తే నేను పడుకొని పొద్దున్న 4 గంటలకి డోస్ తీస్తారు కదా, తీసినప్పుడు మేము బయటకు వచ్చేసేవాళ్ళం. అలాగా దాంతో నిజంగా ద జర్నీ ఈజ్ వెరీ అది లేకపోతే నేనేంటి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మా ఆయనకు భయం కూడాను. మొన్న ఇగో ఇలాగే పడుకొని ముద్దు చేస్తుండే దాన్ని పక్కన పెట్టుకొని ముద్దు చేస్తుంటే ఎదురుగుండా కూర్చొని అలా చూస్తున్నాను. నేను ముద్దు చేస్తుంటే నేను ముద్దు చేస్తుంటే నీకేం అనిపిస్తుంది అన్న. ఏముంది నీతో పాటు అది పైకి వచ్చేటట్టు పైకి వస్తుంది అని అనిపిస్తుంది అని అంటున్నారు ఆయన. సో పిరమిడ్లోకి మీతో పాటు రావడం తర్వాత ఉండడం అనేది ఆ 10 days అలా జరిగిందా మేడం? 10 days అది కూడా నాతో పాటు వచ్చింది. ఓకే. వచ్చి నా దగ్గర పడుకొని హ్యాపీగా నిజంగా అప్పుడు పైన ఇలా తలపెట్టి చూస్తే అంత పెద్ద పిరమిడ్ కింద పడుకుంటే అదొక విచిత్రమైన అనుభూతి. అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఓకే. హ్యాపీనెస్. ఎప్పుడూ నేను రాత్రిపూట పడుకోలే పిరమిడ్లో ఇక్కడ. సో అదే ఫస్ట్ టైం మేడం? అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం కూడా. ఓకే. ఇప్పటిదాకా అయితే వన్ స్టెచ్లో 10 days అలాగా 10 days పడుకున్నా. ఓకే. ఓకే. రూప నాతో పాటు వచ్చేది, ఉమా ఉండింది. ఆ టైంలో ఎలా ఉంది మేడం ఎక్స్పీరియన్స్ చేశారు అక్కడ టైసన్తో పిరమిడ్లో? విచిత్రమైన ఉంది అనిపించేది. అది పైనంతా ఏదో ఎవరో చూస్తున్నట్టు అనిపించేది. అది ఇది అని నేను చెప్పలేను. సంబడి ఈస్ దేర్. I used to tell myself, అంటే ఎఫర్మేషన్స్ అంటాం చూడు, అలాంటివి నేను చెప్పుకునేదాన్ని. ఐ వాంట్ హీల్ మీ, యు ఆర్ ద పిరమిడ్, ఓకే, యు హీల్ మీ, ఐ నో యూ కెన్ హీల్. అలాగా కమ్యూనికేట్ చేసేదాన్ని, మాట్లాడేదాన్ని పిరమిడ్ తోటి. ఓకే. ఫ్రమ్ ఇన్సైడ్ మాట్లాడేదాన్ని. పిరమిడ్ అనేది ఒక స్ట్రక్చర్గా అలాగా మనం చూడకూడదు. ఇట్స్ ఎ గ్రేట్ బీయింగ్, ఇమెన్స్ పవర్, కాస్మిక్ పవర్ అండ్ సో మెనీ మాస్టర్స్ ఇన్సైడ్. ఒక్కొక్క మాస్టర్ ఇప్పుడు చక్రాలకే అధిపతులు ఉన్నప్పుడు పిరమిడ్స్కి ఉండవా? దానికే అధిపతులు ఉంటారు. సో ఆ మాస్టర్స్ తోటి, ఆ పిరమిడ్ తోటి, ఆ ఎనర్జీ తోటి నేను కమ్యూనికేట్ చేసేదాన్ని. గివ్ మీ స్ట్రెంగ్త్, ఐ హ్యావ్ టు వర్క్ లాట్ నౌ, ఐ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ, సో గివ్ మీ ఎనర్జీ, ఐ నో యూ క్యాన్ గివ్, నేనైతే ఏదైతే చేశానో మొత్తం అంతా క్లెన్స్ చేసేసేయండి. క్లెన్స్ చేసి నా వర్క్కి ప్రిపేర్ చేయండి. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ యూస్ టు టాక్ టు పిరమిడ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఆ 10 days 10 days కంటిన్యూస్ ఇదే మాట్లాడుతూనే ఉండే. ఇప్పటికీ అమ్మా నేను వెనకాల ఇప్పుడు మన స్టార్ లైట్ వచ్చింది కదా, స్టార్ లైట్ దగ్గర అంత పెద్ద పెద్ద చెట్లు ఉండేవి కదా, అక్కడ బ్యాంబూ ఒక హౌస్ ఉండేది. అక్కడ కూర్చుని ఒకదాన్ని ఆ చెట్లతో మాట్లాడేదాన్ని. నేచర్ ప్లీజ్, ఏదన్నా ఇంప్యూరిటీస్ ఇక్కడ ఉంటే తీసేయండి, ఓకే, వ్యాలీలో ఏదన్నా ఇంప్యూరిటీస్ ఉంటే తీసేయండి. అలాగా నేను దాంతో చాలా మాట్లాడేదాన్ని నేచర్ తోటి.
నేచర్తో మాట్లాడడం నాకు ఫస్ట్ నుంచి నేను చెప్పాను కదా మీరు కరెక్ట్ చిన్నప్పుడు డాబా పైన కూర్చొని స్టార్స్తో మాట్లాడడం సో అప్పటి నుంచి మీకు అలవాటు ఉంది అప్పటి నుంచి అలవాటు ఉంది. అది ఇప్పుడు నేను నీతో చెప్తుంటే నాకు అది జ్ఞాపకం వస్తుంది. ఓకే, అది కనెక్ట్ అవుతున్నాను. సో ఐ టాక్ టు దెమ్. ఏదో నడిచి వెళ్ళిపోవడము, ఏదో చూడడము, ఏదో పిరమిడ్ అని చూడడం కాదు. పిరమిడ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పవర్. ఓకే, అది ఎప్పుడూ నేను అందరికీ చెప్తుంటాను. పిరమిడ్ ఏదన్నా ఎవరన్నా చేస్తుంటే బ్యాడ్ థింగ్స్ చేస్తుంటే అది ఎక్కడ తంతుందంటే మళ్ళీ తిరిగి రాని చోటుకి వెళ్ళిపోతాం. అట్లా తంతుంది. సో బీ కేర్ఫుల్. ఓకే, పిరమిడ్ ఈజ్ వాచింగ్. ఇట్స్ అ బిగ్ సీసీ కెమెరా. ఓకే. సో పిరమిడ్లో 10 days విత్ టైసన్. సో పక్కన పడుకు పెట్టుకోండి మేడం. ఇట్స్ లైక్ బేబీ. ఎస్ బేబీ. సో ఆ పక్కన పిరమిడ్ హీల్ చేయడం, ఆ పక్కన బేబీ లాంటి టైసన్ దగ్గర ఉండడం అనేది ఒక దట్ ఇస్ ఆల్సో అనదర్ హీలింగ్ అది మేడం. మెల్లిగా చాలా ఒక రిలీఫ్ ఉంటుంది. ఇంకా అసలు ఆ ఒంట్లో బాగాలేనప్పుడు జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఉంది నాకు. ఐ విల్ టెల్ యూ ఇన్ ఓకే అనదర్ ఎపిసోడ్. బాగుంది మేడం. ఒక ఈ టైసన్తో జర్నీ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ పెట్, ఇట్స్ అనదర్ గ్రేట్ సోల్. ఎస్, హయ్యర్ బీయింగ్. సో అంటుంటారు మేడం, గ్రూప్ సోల్స్ వచ్చేసి అనిమల్స్లో ఉంటుందని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పెట్స్ మేబీ ఇట్స్ అనదర్ గ్రేట్ ఇండివిజువల్ సోల్స్ ఉంటాయి మేడం. ఎస్పెషల్లీ ఇలాంటి మాస్టర్స్తో ఉండాలంటే అంత ఆశమాషి కాదు మేడం. ఆశామాషి కాదు. ఒక పిరమిడ్ ఫ్యామిలీ ఫౌండర్స్ మీరు సారు, ముఖ్యంగా సార్ ఎనర్జీ తోటి ఉండాలంటే ఇట్స్ నాట్ నార్మల్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అటువంటి సార్ క్లాప్స్ కొట్టవద్దు, క్లాప్ అది కొడితే దానికి అవుతుందనే కన్సర్న్ సార్ చూపిస్తారంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ మీనింగ్. చాలా కన్సర్న్ చూపిస్తారమ్మా. దానికి ఒంట్లో బాగాలేకపోతే అని చెప్పానంటే చాలు, దానికి బాగుందా అని అడుగుతారు ఫోన్లో కూడా ఎప్పుడన్నా బయట ఉంటే. ఓకే, సో గ్రేట్ మేడం. టైసన్ గురించి ఈరోజు ఇన్ని విషయాలు చెప్పడం కాకుండా దాని జర్నీ కూడా డ్రీమ్ చాలా బాగుంది మేడం. కదా, డ్రీమ్ చాలా బాగుంది. చాలా వింతగా అనిపించింది. ఉమాకు చెప్పాను ఏంటి ఇలా కలొచ్చింది నాకు పొద్దునే అని. గద్ద వచ్చి పొడిచి దానికి మళ్ళీ మీ చేతిలో పడడం, అది ఇట్లా నవ్వుతూ ఉంటే ఆ పిచ్చుక అనమాట. పిచ్చుక నా ఒక చేతిలో పడింది. పడంగానే అది మెల్లగా 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 టైసన్ రూపం తీసుకుంది. అయ్యో టైసన్కి దెబ్బ తగిలిందని చెప్పి నేను బయటకు వచ్చి చూశాను. చూస్తే ఇది హాయిగా పడుకునే ఉంది. ఓకే ఓకే, మీరు సమ్ హీలింగ్ అక్కడ చేస్తున్నారా మేడం యాక్చువల్గా మనకి? అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మేడం మీకు? అండర్స్టాండింగ్. మీకు ఏ కనెక్షన్ లేకుండా ఇలా ఉండదమ్మా. నా దగ్గర, నాతోటి, నా పక్కన, నా కోసం. వావ్. సో ఫ్రెండ్స్, మనకు మీకు కూడా చాలామంది మీ ఇళ్ళలో చాలా పెట్స్ ఉండొచ్చు. బట్ ఆ పెట్స్ని ఒక పెట్స్ లాగా కాకుండా ఇట్ మీ లైఫ్లో పార్ట్ అది ఖచ్చితంగా అవుతుంది. ఈ ప్రతి క్షణంలో మీకు అండగా ఉంటుంది. ఎస్పెషల్లీ మెడిసిన్ ఇట్ వాస్ స్ట్రెస్ బస్టర్స్ అన్నిటి కూడా. సో పగోడాకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ వ్యాలీలో అండ్ ఎస్పెషల్లీ పిరమిడ్ ఎక్కడున్నా సరే అక్కడ టైసన్ కనబడింది అంటే మనకు అందరూ వచ్చి దాన్ని పలకరించడం అనేది ఒక ఆనవాయితీ. అండ్ అట్ సైట్ దే ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఈ జర్నీ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ నౌ విల్ కమ్ టు అ స్వర్ణామృతం స్టోరీ మేడం. స్టోరీ. ఒక ఊళ్ళో 2 రైతులు ఉంటారు. అహ్మదాబాద్ నెంబర్ 1 కిసాన్, అదే రైతు. ఆ రైతుని పిలవంగానే లోపలికి వెళ్తాడు. రైతు లోపలికి వెళ్ళేసి ఏంటి ఎలా ఉండింది నీ లైఫ్ అని అడుగుతాడు. ఏం చెప్పమంటావు యమధర్మరాజా, నా లైఫ్ ఏం బాగాలేదు,
నాకేం తృప్తిగా అనిపించడం లేదు, పిల్లలు ఉన్నారు బాగానే ఉంది, కానీ నాకు నాకు కావాల్సిన లైఫ్ నేనేమి లీడ్ చేయలేదు, నాకు ఇవి లేవు అవి లేవు అవి లేవు ఇవి లేవు, ఈ తృప్తిగా లేదు, నాకు ఇంత లేదు అంత లేదు అని ఇలాగా ఇదే రోదల్లో చెప్పుకుంటూ పోతుంటాడు లిస్టు. ఓకే. ఇంకా ఆపకుండా ఒక అర్ధగంట. అని రిగ్రెట్ఫుల్. ఆ రిగ్రెట్ఫుల్, ఏది హ్యాపీ మోడ్ లేదు. సో చెప్తూ ఉంటేను అంటాడు యమధర్మరాజు అంటాడు, సరే ఓకే, నీకు ఇంత ఎన్ని ఉన్నాయి కదా, నెక్స్ట్ జన్మ నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు అంటే ఏమీ లేదు, నాకు అందరూ కూడా నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు అలాంటి నా దగ్గర నుంచి ఎవరు డబ్బులు అడగకూడదు, నాకే అన్ని డబ్బులు కావాలి, ఓకే, నాకు ఈ జన్మ కావాలి, అలాంటి జన్మ కావాలంటాడు. డబ్బులు కావాలి, ఎవరు డబ్బులు ఎవరు అడగకూడదు. ఓకే. తథాస్తు అంటాడు. ఎవరు యమధర్మరాజు. ఓకే. నెక్స్ట్ ఇంకో రైతుని పిలుస్తాడు. పిలిచేసరికి నీ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతాడు. చాలా హ్యాపీగా ఉంది, చాలా కంటెంట్మెంట్, అదే తృప్తిగా ఉంది నా లైఫ్ అంతాను, నాకు ఏ దానికి కొదవలేదు, కానీ ఒకటే అన్నీ చెప్తాడనమాట. వీడు చెప్పిన వాటికి ఆపోజిట్ వాడు అన్నీ చెప్తుంటాడు అనమాట. నాకు పంట చక్కగా వస్తుంది, అందరికీ మా ఇంటి ఫ్యామిలీకి అంతటికి బాగా సరిపోతుంది, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ తృప్తిగా ఉంది, కానీ ఒక్కటి తక్కువగా ఉంది అనేసరికి ఏం తక్కువగా ఉంది, అంతా బాగానే ఉంది కదా నీ లైఫ్లో అంటాడు. లేదు, నేను వచ్చిన వాళ్ళకి ఏమి పెట్టకుండా చేయాల్సి వస్తుంది, నా దగ్గర అంత లేదు. ఓకే అంటాడు. నా దగ్గర అంటే ఎవరికైనా వచ్చి ఉన్న వాళ్ళకి భోజనం పెట్టకుండా భిక్ష వేయకుండా పంపించాల్సి వస్తుంది, నా దగ్గర అంత ధాన్యం లేదు, అంత డబ్బు లేదు అంటాడు. నాకు అంతగా ఉండాలని నాకు అనిపిస్తుంది అంటే, నీకు ఎలాంటి జన్మ కావాలి అంటే, నాకు ఇలా పెట్టాలి, అలాంటి జన్మ నాకు కావాలి అంటాడు. పైనుంచి తథాస్తు అంటాడు. అనేసరికి ఇద్దరు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి నువ్వేం చెప్పావు అని ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అయిపోతుంది, కిందికి వస్తారు. మళ్ళీ పుడతారు ఇద్దరు. ఒకడేం చేస్తాడు, ఒకడు ఎవడైతే అసంతృప్తిగా బతికాడు చూడు, వాడేమో బికారిలాగా ముష్టెత్తుకునే వాళ్ళ పుడతాడు. ఓకే. ఎందుకు? వాడేమంటాడు, నాకు ఎప్పుడు డబ్బులు అందరూ ఇవ్వాలి, నేను ఎవ్వరికి ఇవ్వకూడదు, అందరు ముష్టేస్తూ ఉంటారు కదా, అలాగా వాడు పుడతాడు. ఈయన మంచిగా ధనవంతుడిగా పుడతాడు. చక్కగా అందరికి వచ్చిన వాళ్ళకంతా భోజనం పెట్టుకుంటూ, వచ్చిన వాళ్ళకంతా ఆదరించుకుంటూ, అభిమానంగా చూసుకుంటూ, ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని ఇంకో రైతు అనుభవిస్తూ ఉంటాడు. ఓకే. అర్థమైందా దీని జిస్ట్? మనం పైకి వెళ్ళిన తర్వాత మన కోరికలు అనేవి ఎలా ఉండాలంటే, నలుగురికి పెట్టాలి అనే, అదే ఈ జన్మలో పెట్టలేకపోయాం, వచ్చే జన్మాన పెట్టగలగాలి, వచ్చే జన్మాన మంచి కర్మలు చేయాలి, అలా మమ్మల్ని పంపించు అని కావాలి అని జన్మ కావాలని కోరుకోవాలి. అంతేగాని ఎప్పుడు నాకే డబ్బు రావాలి, నేనే ఉండాలి, నేనే అన్నీ అంటే బికారి అయిపోతాడు వాడు. బికారిగానే పుడతాడు. ఓకే. ఎందుకంటే ఎప్పుడు వాడు జోల్లో పైసలు వేయాలి కదా, మనం వేయాలంటే బికారి వాడికే వేస్తాం, అవును, పుష్టి వాడికే వేస్తాం, ఇంకెందుకు వేస్తాం? ఓకే. వీడు చక్కగా ఏమని కోరుకున్నాడు, నేను అందరికీ పెట్టాలి అని కోరుకున్నాడు కనుక వీడు చక్కగా డబ్బున్నవాడుగా పుడతాడు, అందరికీ ఇస్తుంటాడు. వచ్చాక అది మర్చిపోకుండా ఇక్కడికి వచ్చాక ఎన్నో మార్పులు వస్తాయి, కానీ మర్చిపోకుండా అందరికీ పెడుతూ ఉంటాడు. ఆఖరికి ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా వీడే అన్న పెడుతూ ఉంటాడు. సో ఎప్పుడు మనం ఇవ్వాలనుకునే ఇవ్వాలి అనే దాంతోనే మనం ఆ పైకి వెళ్ళాలి, ఇస్తున్న దాంతోనే పైకి వెళ్ళాలి. ఓకే. సో ఇచ్చేదానిలోనే అబండెన్స్ ఉంది. అబండెన్స్ దాంట్లోనే ఉంది. ఏదైతే మనం ఇస్తుంటామో అది డబుల్ అయి మనకు వస్తూ ఉంటుంది. అది మనకు వస్తుంది కదా అని ఇవ్వట్లేదు, అది వస్తుంది అంతే. దాన్ని ఆధారం చేసుకోకూడదు, వస్తుంది దాని గురించి ఆధారం చేసుకోకూడదు, ఇవ్వడం ఫస్ట్ నేర్చుకోవాలంతే.
అప్పుడు దాంట్లో ఉన్న తృప్తి ఇంకా దేంట్లోనూ లేదు. సార్ని చూస్తుంటే నిజంగానే ఆ వర్క్ చేస్తుంటే ఆ పెట్టడంలో ఆయన తృప్తి చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందంటే, ఆయన చెమటలు కక్కుకుంటూ వచ్చినా కూడా ఆయన చేస్తున్న వర్క్ ఎంత తృప్తికరమైన వర్క్ అది చూసి నేను హ్యాపీగా ఉంటున్నాను. గివింగ్ యా, ఇంట్లో అన్ని చక్కటి భోజనం తింటారు, మంచి రాత్రి నిద్ర ఉంటుంది, క్రికెట్ చూసుకుంటున్నారు, జూమ్లకు అన్ని ఏర్పాట్లు మనకి, ముఖ్యంగా అన్నదానం. హీఈస్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్, ఫీడింగ్ ఎవ్రీబడి. ఇలాంటి ఛాన్స్ నిజం చెప్తున్నా ఇప్పటిదాకా దొరకలే. మనం ఇచ్చిన ఫెసిలిటీ ఇంతవరకు ఎవరు ఇవ్వలేకపోయారు. ఇంకా మించి జరుగుతుందేమో. ఇంప్రూవైజేషన్. ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగే ఆయన వండుతారు, అందరూ భోంచేస్తారు. అది కరెక్ట్ మేడం, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వర్ణామృతం ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క అభిరుచుల హాబీస్తో స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా లాస్ట్ ఎపిసోడ్లో. సో అది అలాగా మనకు కంటిన్యూ అయ్యింది. సో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు నాకు టైసన్ గురించి చెప్పాలంటే ఒక ఎపిసోడే కావాలని చెప్పేసి. సో దిస్ ఎపిసోడ్ ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు టైసన్. సో టైసన్ ఎలా వచ్చింది మేడం జీవితంలోకి, సో ఎంత కన్సర్న్ చూపించారు. ఒకసారి మిస్ అయినప్పుడు చూపించిన ఆ ఒక ఎమోషనల్ బాండేజ్ అంతా కూడా చెప్పడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ హీలింగ్. సో మేడంకి ఎప్పుడైతే ఒక 10 days హీలింగ్ చేసుకోవాలి పిరమిడ్లో ధ్యానం చేసేసి అక్కడే పడుకొని అన్న ఒక పీరియడ్లో టైసన్ కూడా అక్కడే దగ్గరే ఉండడం. సో ఆ హీలింగ్లో భాగంగా టైసన్ కూడా మేడంకి ఎంతో పక్కన ఉండడం. సో ఈ ప్రాసెస్ అంతా చూస్తే కనుక, సో పెట్స్ నాట్ ఓన్లీ ఫర్ జస్ట్ ఒక షోకేస్ కోసం అనే కాదు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జర్నీలో మనం నేర్చుకోవాల్సిన సంఘటనలు కావచ్చు. సో అవన్నీ కూడా మనకి ఒక ఎంకరేజ్మెంట్తో పాటు మన జర్నీ ఎదిగేందుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ విల్ బీ విత్ అస్ వెన్ ఎవర్ సమ్ సిచ్యువేషన్ కమ్స్. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, ఎస్ ఇట్ ఈస్ విత్ మీ అనే ఒక కన్సర్న్ అనేది ఎప్పుడు కూడా పెట్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. అలాంటి ఎన్నో సంఘటనలు పత్రి మేడం మనకి ఎంతో డీటెయిల్గా చెప్పడమే కాకుండా చిట్ట చివరిలో ఒక అద్భుతమైన కథతో ఏం చేశారు. 2 రైతులు, సో వాళ్ళు పైలోకానికి వెళ్ళి మళ్ళీ వచ్చే జన్మలో ఎలాంటి తీసుకుందాం అన్నప్పుడు ఒకరికి ఇవ్వడం అనేది కావాలన్నారు, ఒకరికేమో దాచుకోవడం కావాలన్నారు. సో దాచుకునే వాళ్ళు అనేది ఎలా ఉంటారు, ఇవ్వడం అనే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక గొప్ప కథ ద్వారా ఈరోజు మనకి మేడం చెప్పారు. ఆల్వేస్ మనం ఇవ్వడం అనేది ఎంతో తృప్తికరంగా ఉంటుంది అని చెప్పడం. పత్రి సార్ అయితే ఎప్పుడు కూడా ఆల్వేస్ గివింగ్. ఒక చేతిలో ఉన్న బుక్ కావచ్చు, ధ్యానం, జ్ఞానం, ఒక మంచి రుచికరమైన వంటలు చేసి అందరికి పెట్టాలన్న ఒక తపన వచ్చి, ఎవరైతే సార్కి ఫస్ట్ కనబడతారో వాళ్ళు ఫస్ట్ అడగడం ఏంటంటే మీరు భోజనం చేస్తారా లేదా అని చెప్పేసి. ఇలాంటివి ఎప్పుడు కూడా ఇవ్వడం అనే ఒక అద్భుతమైన ఒక అలవాటు, ఆలోచన మన పిఎస్ఎస్ఎం మొత్తాన్ని కూడా పత్రి సార్ చేసి చూపిస్తూ ఉన్నారు. మనందరం కూడా నేర్చుకుంటున్నాం. సో ఆ యొక్క ప్రయాణం ఈ స్వర్ణామృతంలో పత్రి మేడం చాలా డీటెయిల్గా ఒక కథ ద్వారా చెప్పడమే కాకుండా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇవన్నీ కూడా మనం అలవర్చుకోవాలి మన ప్రయాణంలో. సో డెఫినెట్లీ ఈ స్వర్ణామృతం ఎపిసోడ్స్ అన్నీ కూడా మన జీవితంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందడుగు వేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి హోల్ టీమ్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ టెలికాస్టింగ్ సచ్ ఎ వండర్ఫుల్ epic journey of Swarnamala Patri Madam, that is Swarnamrutam. So friends, now we are signing off, myself Chandu and Patri Madam from Pyramid Valley International.